యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కన్నయ్య, ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, చదువుకుంటూనే ఉన్నావు. రేపేదైనా పరీక్ష ఉందా నాన్నా? అవునమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది. అందులో ఫస్ట్ వస్తే ట్యాబ్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు. అవునా నాన్నా? అయితే మంచిగా చదువుకో. ఆ ప్రైజ్ ఏదో అంటున్నావు కదా, అది నీకే రావాలి. సరే అమ్మా, ఆ కన్నయ్య ఉన్నాడు కదా, నేనే ఫస్ట్ వస్తాను. అది నాకే వస్తుంది. బాగా చదువుకో నాన్నా. వీన్ని ఎగ్జామ్ రాయకుండా చెయ్యాలి. నువ్విప్పుడు ఎంత చదివిన ప్రయోజనం లేదురా. నీ అమ్మ, అదే నిన్ను కన్న తల్లి శ్యామ, నన్ను పట్టుకోవాలని జైల్లో పెట్టించాలని కంటి మీద కునుకు లేకుండా ఇన్వెస్టిగేషన్ల మీద ఇన్వెస్టిగేషన్లు చేస్తూ తెగ ట్రై చేస్తుంది. కన్న కొడుకుని గుర్తుపట్టలేని శ్యామ ఇక నన్నేం పట్టుకుంటుందిరా. కానీ తను మాత్రం నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. మూలపడిన కేసుని తవ్వుతూ వస్తుంది. నాకు భరించలేనంత కోపం తెప్పిస్తుంది. అందుకే నాకు నీ తల్లి మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని నీ మీద తీర్చుకుంటాను. నువ్వు ఎగ్జామ్ రాయకుండా చేస్తాను. అప్పుడే నా మనసు హాయిగా ఉంటుంది. మేడం, రండి భోంచేద్దురు గాని. పర్లేదు, నేను ఒక 1 అవర్ ఆగి తింటాను. కన్నయ్య, నువ్వు లోపలికి వచ్చి చదువుకుందురా. పూర్ణ, వాణ్ణి ఇక్కడే చదువుకొని. అంటే అమ్మ, అది మీకు డిస్టర్బెన్స్ అవుతుందని. నాకేం డిస్టర్బెన్స్ లేదు, వాడికి కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. వాడి కాన్సన్ట్రేషన్ పెరగడం కోసమే ఈ సౌండ్ ప్లే చేస్తున్నా. నువ్వు చదువుకో.
మేడం, నేను ఎగ్జామ్ మంచిగా రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్పండి. అబ్బో, వీడి వేషాలు మామూలుగా లేవుగా. లే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ మేడం. పూర్ణ, నేను వీడి స్కూల్ వైపే వెళ్తున్నాను. వీడిని అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. వద్దు మేడం, మా స్కూల్ బస్ వస్తుంది కదా, నేను దాంట్లోనే వెళ్తాను. పర్లేదురా, నిన్ను బస్ కంటే ముందే స్కూల్లో దిగబెడతాను. కన్నయ్య, మేడం చెప్తున్నారు కదా నాన్న, వెళ్ళు. సరే అమ్మా. పరీక్ష బాగా రాయి నాన్న. అలాగే అమ్మా. మేడం, వెళ్దాం పదండి. ఏం స్టైల్గా కూర్చున్నావురా, అచ్చం హీరోలా. నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఎలా రాస్తావో చూస్తాను. ఏంటి మేడం ఇటువైపు తిప్పారు? మా స్కూలు అటువైపు, ఇటువైపు కాదు. అంటే నాకు తెలియదా ఏంటి? నువ్వు ముందు పుట్టావా, నేను ముందు పుట్టానా? మరి ఇటెందుకు తీసుకెళ్తున్నారు మేడం? నాకు ఇటువైపు కొంచెం పనుందిరా. అక్కడ పని చూసుకున్నాక నిన్ను స్కూల్ దగ్గర దిగపెడతాను. నా ఎగ్జామ్ మేడం. ఏం ఎగ్జామ్ రా? అదేమైనా ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ? చిన్న చిన్న పరీక్షలకి ఎందుకురా అంత హడావిడి? చిన్న పరీక్ష అయినా నాకు ఇంపార్టెంటే కదా మేడం. నాది ఇంపార్టెంట్ పని. ఏం పని మేడం? అన్నీ నీకు చెప్పాలా ఏంటి? చెప్తే అర్థం చేసుకునే వయసా ఏంటి? నేను టైంకి తీసుకెళ్తానంటున్నానుగా, డోంట్ వరీ. సరే మేడం. ఏమైంది మేడం? ఉండు, ఒకసారి చెక్ చేస్తాను. అలాగే మేడం. ఏమైంది మేడం? ప్రాబ్లం వచ్చినట్టుంది కన్నయ్య, స్టార్ట్ అయ్యేలా లేదు. మరిప్పుడు ఎలా మేడం? నేను అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి కదా. ఉండు, నేను మెకానిక్ని తీసుకొని వస్తాను. ఎక్కడో చెప్పండి మేడం, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాను. నీకెందుకురా అంత శ్రమ? అలసిపోతావు, ఎగ్జామ్ సరిగ్గా రాయలేవు. అందుకే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. రిపేర్ చేయించుకున్నాక వెళ్ళొచ్చు. సరే మేడం, తొందరగా తీసుకురండి మేడం. ఓకే. టైం అయిపోతుంది, ఎగ్జామ్ రాయాలి. కన్నయ్య, నువ్వే కాపాడాలి. ఎలాగోలా నన్ను స్కూల్కి చేర్పించు. కన్నయ్య, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను స్కూల్కి వెళ్తుంటే మేడం నన్ను దింపుతానన్నారు, కానీ కార్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. మేడం ఏమో మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళారు. నాకేమో ఎగ్జామ్ ఉంది, అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి సార్. సరే కన్నయ్య, నేను స్కూల్ దగ్గరికే వెళ్తున్నాను, నాతో పాటు వచ్చేసి. అలాగే సార్, ఒక్క నిమిషం. పేపర్ అక్కడ పెట్టండి సార్. సరే. పేపర్ మీద ఏం రాసావు కన్నయ్య? ఏం లేదు సార్, నేను మీతో స్కూల్కి వస్తున్నాను కదా, అందుకని
మేడం, నాకు ఎగ్జామ్ ఉంది కదా, అందుకని వేరే సార్ కార్లో స్కూల్కి వెళ్తున్నాను. మీరు నా గురించి కంగారు పడద్దు అని రాశాను. వెరీ గుడ్. కరెక్ట్. విహారీ, బాగా చదువుకున్నావు కదా? ఓ బాగానే చదివాను మమ్మీ. అయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు కదా? చేస్తాను మమ్మీ. గుడ్ బాయ్. నాన్న, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి, ఉన్న టైంలోనే ఫినిష్ చేయాలి. కాపీ కొట్టకూడదు, ఎవరికీ చూపించకూడదు, టెన్షన్ పడకూడదు. ఇదే కదా మమ్మీ నువ్వు చెప్పేది? ప్రతి ఎగ్జామ్కి చెప్తూనే ఉంటావు కదా. అది కాదు నాన్న, ఈసారి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్ ప్రైజ్ ఇస్తానన్నారు కదా, అది నీకే రావాలి. వాళ్ళిచ్చేదేముంది మమ్మీ, అంతకన్నా మంచిది పెద్దది మనమే కొనుక్కుందాం. విహారీ, మనం కొనుక్కోవడం కాదు నాన్న, పోటీ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అందరూ నిన్ను మెచ్చుకోవాలి. స్టేజ్ మీద నువ్వు ప్రైజ్ తీసుకుంటుంటే అది నేను చూడాలి. మీ కొడుకు చాలా బాగా చదువుతాడని నా దగ్గర నీ గురించి అందరూ వచ్చి పొగుడుతూ ఉండాలి. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా? ఈ మమ్మీ సంతోషంగా ఉండాలని నీకు ఉండదా? ఉంది మమ్మీ. బాగా ఎగ్జామ్ రాయి. అలాగే మమ్మీ. మేడం, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఇంకో 10 మినిట్స్ దాటితే అలౌ చేయరు. తొందరగా పంపించండి. సరే సార్. సరే విహారీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మమ్మీ. వెళ్ళు. అఖిల్ బాబు వస్తానని చెప్పారే, ఇంకా రాలేదేంటి? చెప్పు శ్యామ. స్కూల్ దగ్గరికి వస్తానని చెప్పారు కదా, ఇంకా రాలేదేంటి? స్కూల్కి దగ్గరలోనే ఉన్నాను, ఫ్యూ మినిట్స్. సరే, త్వరగా వచ్చేయండి అఖిల్ బాబు. ఓకే శ్యామ, బాయ్. వాడు స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నన్ను ఫాలో అవుతూ వచ్చాడా, లేక ఇంకేదైనా పని మీద వచ్చుంటాడా? ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఆవిడేమో నన్ను ఫాలో అవుతూ స్టేషన్కి వచ్చింది. ఈరోజు వీడు కనిపించాడు. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ప్రతి క్షణం అబ్జర్వ్ చేసి కేసుకి సంబంధించిన ఏ క్లూస్ దొరకకుండా చేస్తున్నారు. వాళ్ళ గురించి అఖిల్ బాబుకి వెంటనే చెప్పాలి. శ్యామమ్మ, కన్నయ్య, నువ్వు ఇక్కడున్నావేంటి? కన్నయ్యని స్కూల్లో దిగబెడదామని వీళ్ళ మేడం తీసుకొస్తూ ఉంటే దారిలో కార్ రిపేర్కి వచ్చిందంట. నేను వస్తుంటే రోడ్డు మీద కన్నయ్య ఉన్నాడు, తీసుకొచ్చాను. అవును శ్యామమ్మ, నేను కారు దగ్గర నిలబడి చాలా టెన్షన్ పడ్డాను. నాకేదైనా దారి చూపించమని ఆ కన్నయ్యని అడిగాను. అప్పుడే అఖిల్ సార్ వచ్చారు. లేకపోతే నేను ఇప్పుడు స్కూల్కి వచ్చేవాడినే కాదు. ఈరోజు ఎగ్జామ్ రాయడానికి స్కూల్కి వచ్చేవాడినే కాదు. థ్యాంక్ యూ సార్.
సరే కన్నయ్య, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయి. ఓకే, గో. బాబు టైం అయిపోయింది బాబు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడం కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి చాలా టైం అవుతుంది. పర్లేదు సార్, ఇప్పుడున్న టైం సరిపోతుంది. నన్ను వెళ్ళనివ్వండి సార్. రూల్స్ ప్రకారం పంపకూడదు కన్నయ్య. నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ చాలా బాగా రాస్తాను. ప్లీజ్ సార్, నన్ను లోపలికి పంపించండి సార్. ప్లీజ్ సార్, పంపించండి సార్. లేదు కన్నయ్య, పంపించడం కుదరదు. సార్, ప్లీజ్ సార్. కన్నయ్య గురించి మీకు తెలుసు కదా సార్, తను చాలా క్లెవర్ స్టూడెంట్. తెలుసు సార్, కానీ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఫాలో అవ్వాలి. మీరు ఒక్కసారి కన్నయ్య గురించి కూడా ఆలోచించండి. తను చిన్న స్కూల్ నుంచి వచ్చి ఈ స్కూల్లో చదువుతున్నాడు. ప్రతిసారి క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు. చిన్న మిస్టేక్ జరిగింది, అందుకే కరెక్ట్ టైంకి రావడం కొంచెం లేట్ అయింది. మీరు ఇప్పుడు అలౌ చేయండి సార్, ప్లీజ్. పంపించిన ప్రయోజనం ఉండదు సార్. కన్నయ్యని ఎగ్జామ్ రాయనివ్వరు. కన్నయ్యను టీచర్స్ ఖచ్చితంగా అలౌ చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. ప్లీజ్, మీకే ప్రాబ్లం రాకుండా మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. ముందు మీరు కన్నయ్యను పంపించండి. సరే సార్, మీరు మేనేజ్మెంట్తో మాట్లాడతానని చెప్తున్నారు కాబట్టి నేను పంపిస్తాను. కన్నయ్య, వెళ్ళి ఎగ్జామ్ రాయి. కన్నయ్య, ఆల్ ది బెస్ట్ కన్నయ్య. థ్యాంక్ యూ శ్యామమ్మ. నీకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఓకే, ఆ కన్నయ్య మా అమ్మ, అమ్మ లాంటి ఈ శ్యామమ్మ నాకు అండగా ఉండగా అన్నిటిలో నేనే ఫస్ట్ వస్తాను. అన్ని ప్రైజులు నాకే వస్తాయి. సరే ఎగ్జామ్ బాగా రా. అలాగే. పిల్లలు ఎవరు కాపీ కొట్టద్దు. కాపీ కొడితే ఎగ్జామ్ పేపర్ లాక్కుంటాను. అంతేకాకుండా పనిష్మెంట్ ఇస్తాను. సరేనా? జాగ్రత్తగా వచ్చింది రాయండి. ఓకే, ప్రొసీడ్. అందరూ ఎగ్జామ్ బాగా రాస్తున్నారు, నాకేమీ రావడం లేదు. దేవుడా దేవుడా, నేను ఎగ్జామ్ బాగా రాయాలి దేవుడా. నాకేం రావడం లేదు. నేను ఎలాగైనా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ప్లీజ్ దేవుడా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. పిల్లలు, ఎగ్జామ్ ఎలా రాశారు? చాలా బాగా రాశాను టీచర్. వెరీ గుడ్. మీలో ఎవరు ఫస్ట్ వస్తారు? అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. మీ పేపర్స్ అన్ని కరెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందో చెప్తాను. రేపు నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే. రేపు పిల్లలందరికీ చాలా స్పెషల్ డే. అందుకే మన స్కూల్లో రేపు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఎవరైతే వినూత్నంగా ఇన్నోవేటివ్గా డ్రెస్ వేసుకుని వచ్చి దాని గురించి చక్కగా స్పీచ్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకు కూడా ప్రైజ్ ఇస్తారా టీచర్? ఇస్తారు. అంతేకాకుండా ఆ స్టేజ్ మీదనే ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళ పేరు అనౌన్స్ చేసి ట్యాబ్ కూడా ఇస్తారు. సో అందరూ చక్కని డ్రెస్ వేసుకుని ప్రిపేర్ అయి రండి. రే విహారీ, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావు?
ఆలోచిస్తానులే. నాన్న విహారీ, హోంవర్క్ చేసుకుంటున్నావా? అవును తాతయ్య. అవును, ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసావు నాన్న? వీడు చాలా బాగా రాశాడు. ఖచ్చితంగా ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఏంటి వసంత, సమాధానం నువ్వు చెప్తున్నావు? కొంపతీసి వీడి ఎగ్జామ్ నువ్వు గాని రాసావా ఏంటి? నాన్నమ్మ రాయకపోయినా కరెక్ట్గా చెప్పింది తాతయ్య. నువ్వు ఎగ్జామ్ అంత బాగా రాసావా? అవును తాతయ్య, చాలా ఈజీగా ఇచ్చారు. వెరీ గుడ్.